కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలో శ్రీ భీష్మ ఏకాదశి రోజున శ్రీరంగస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం కన్నుల పండుగ శ్రీరంగస్వామి మహారథోత్సవం కదిలి వచ్చిన అశేష భక్తజన సందోహం నడుమ వైభవోపేతంగా సాగింది. ముందుగా మహారథోత్సవం ముందు వేద పండితులు వేద మంత్రాలతో హోమం నిర్వహించగా కొండపై వెలిసిన మహిమాన్వితుడు శ్రీరంగస్వామి ఉత్సవమూర్తిని బాజా భజంత్రిలతో ఆలయ అర్చకులు రథోత్సవ హోమం దగ్గరికి తీసుకుని వచ్చారు. రెడ్డిమాన్ వారి ఇంటి నుండి కుంభోత్సవం రావడంతో హోమం తంతుని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీరంగస్వామి ఉత్సవమూర్తిని రథోత్సవంపై ఆశీనులను చేయగా గ్రామీణ సిఐ కె మోహన్ రెడ్డి నేతృత్వంలో గ్రామీణ ఎస్ఐపి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తమ పోలీసు సిబ్బందితో కల్పించిన బందోబస్తు మధ్య వేడుకకి హాజరైన అశేష భక్తజన సందోహం హరోం హర శంకర అన్న ధ్వని తరంగాల మధ్య కనుల పండుగ కనువిందు చేస్తూ వైభవపేతంగా శ్రీరంగస్వామి మహారథోత్సవం సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామం శ్రీ రంగస్వామి జాతర భీష్మ ఏకాదశి రోజు సోమవారం కొండలో నిలిచాడు. ఈయన పాతకాలంలో మునులు అంటున్నారు. నిజంగా ఇక్కడ మన చుట్టుపక్కల చాలా మందికి కానీ కోరికలు తీరుస్తారని భక్తులు వస్తున్నారని స్వామివారిని కోరుకుంటున్నారు. నాగరాజు మా పూజారి రంగస్వామి